శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ప్రథమంగా మీ అందరికీ కూడా నా వీడియో చూసి వీక్షకులకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. 2025లో అడుగుపెట్టాం. 2025 మీ అందరికీ కూడా ఈ సంవత్సరం బాగుండాలని ఆ సర్వేశ్వరుని వేడుకుంటున్నాను. మీ అందరికీ కూడా మంచి జరుగుతుంది. ఈ సంవత్సరం అందరికీ మీకు మంచి జరుగుతుంది. ఇక 2025లో జనవరి రాశి ఫలాల్లో ప్రథమంగా మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ జనవరి మాసంలో ఎలా ఉందో తెలుసుకుందాం. అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, పూర్తిగా 1వ పాదం మేషరాశి వస్తాయమ్మా. ఈ రాశి ఉన్న స్త్రీలకు పురుషులకు ఈ మాసం బాగుందమ్మా. కంగారు పడాల్సిన పని అయితే లేదు. ఎందుకంటే గతంలో మీరు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. కానీ ఈ మాసం మీకు అనుకూలమైన మాసం చెప్పుకోవచ్చు. గ్రహ సంచారం బాగుంది. మీరు ఏ పని తలపెట్టినా, ఏ కార్యం తలపెట్టినా అది మీకు సక్సెస్ అవుతుంది. ఇక కుటుంబ సఖ్యం బాగుంది. అలాగే దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి. మీ సంతానం బాగుంటుంది. ఒకవేళ సంతానం విద్యార్థులైతే చక్కగా చదువుకుంటారు. అలాగే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు ఈ మాసం లభిస్తుంది. అలాగే విందు వినోదంలో పాల్గొంటారు. విహారయాత్రకి వెళ్తారు. నూతన వస్త్ర ప్రాప్తి, వస్తు ప్రాప్తి, అలాగే ఆ వాహన యోగం కూడా కనిపిస్తుంది ఈ మాసం మీకు. ఏముంది, పాత వాహనం కొత్త వాహనం తీసుకోవడం లేదా డైరెక్ట్గా కొత్త వాహనం తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఆర్థికంగా పర్వాలేదు. ముఖ్యంగా ఈ మాసం ఆర్థిక విషయాల్లో మాత్రం మీకు అనుకూలంగా ఉంటుంది. ఏమైనా సెటిల్మెంట్లు ఉంటే చేసుకోవచ్చు మీరు ఈ మాసం. అలాగే భూగృహ సంబంధ లావాదేవీలు పూర్తవుతాయి. అలాగే నూతన వ్యవహారాలు కూడా శ్రీకారం చుడతారు మీరు చక్కగాని. అలాగే మంచి మిత్రులు అంటే పాత మిత్రులు కలుసుకుంటారు. వాళ్ళతో సంభాషణ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ కొత్త వాళ్ళతో జాగ్రత్త. కొత్త వాళ్ళు పరిచయం అవుతారు, వాళ్ళని నమ్మవద్దు. అలాగే మీరు మధ్యవర్తితో ఉండి ఈ మాసం అనవసరంగా లేనిపడి తలకాయ పోటు పెట్టుకోవద్దు. ఎందుకంటే సాక్షి సంతకం చేయడం, మధ్యవర్తితో ఉండి ఎవరికైనా అమౌంట్ ఇప్పించడం ఇలాంటివి చేయొద్దు. అలాగే అబద్ధ సాక్ష్యం చెప్పడం. పెద్దల్ని గురువుని గౌరవించండి అమ్మా. దయచేసి పెద్దల్ని గురువుని గౌరవించండి. ఎవరితో కూడా దోషంగా ప్రవర్తించవద్దు. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి అమ్మా. అలాగే ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది మీకు చక్కగాని. మీకు స్థాయి కూడా పెరుగుతుంది. అంటే ఉన్నత స్థాయికి వెళ్తారు. అలాగే కొత్త కొత్త ప్రణాళిక కూడా వేసుకుంటారు. ఈ మాసంలో మీరు కొత్త ప్రణాళిక వేసుకుంటారు. అలాగే కొన్ని విషయాలు మీకు కలిసి వస్తాయి. ఈ మాసంలో మీకు కొన్ని విషయాలు మీకు కలిసి వస్తాయి. అలాగే పెద్ద వాళ్ళని కలుసుకుంటారు ఈ మాసం మీరు. పెద్ద రాజకీయ నాయకులు కలుసుకుంటారు. మీకు కావాల్సిన వ్యవహారాలు చేయించుకుంటారు. అలాగే ప్రభుత్వ సంబంధించిన కార్యాలు కూడా మీకు పూర్తవుతాయి ఈ మాసంలో. ఇక అలాగే ఇతర దేశం ఉన్నవారు కూడా, ఈ మేషరాశి వారు ఇతర దేశంలో ఎవరైతే ఉన్నారో మీకు కూడా బాగుందండి. ఈ 2025 మీకు బాగుంది. అలాగే కొంతమంది ఉద్యోగాలు లేక బాధపడతారు. ప్రయత్నం మాత్రం చేసుకోండి. మీరు మీ యొక్క ఉద్యోగ ప్రయత్నం చేసుకోండి. అలాగే ఉద్యోగంలో ఉన్నవారు కూడా బాగుందండి. గతంలో కంటే బాగుంది. ఇబ్బందికరమైన వాతావరణం అయితే ఏమీ లేదు. అయితే ఇందులో కాస్త బద్ధకస్తులు ఉన్నారండి. ఆ బద్ధకస్తులు బద్ధకాన్ని విడనాడి ప్రయత్నం చేసి మీ ప్రయత్నాలు కొనసాగుతాయి. బాగుంది. ఇకపోతే మీరు మీ పని చేసుకుని తప్ప ఇతరుల విషయంలో జోక్యం కలిగించుకోవద్దు. మీ పని చేసుకుని ఇతరుల విషయం జోక్యం కలిగించుకోవద్దు. ఇక మీకు ఈ మాసంలో అంటే ఈ జనవరిలో ఎవరైనా పుట్టినరోజులు జరుపుకుంటే మీరు తప్పనిసరిగా దేవాలయం వెళ్ళండి. మీ పుట్టినరోజు నాడు ఏదో ఒక దేవాలయం, మీకు దగ్గరలో ఉన్న దేవాలయం వెళ్ళి చక్కగా ఆ అర్చక స్వామి వారితో అర్చన చేయించుకోండి అమ్మా. అలాగే వెళ్ళేటప్పుడు పువ్వులు, పళ్ళు,
అలాగే ఒక స్వీట్ తప్పనిసరిగా తీసుకెళ్ళండి. చక్కగా అర్చక స్వామితో అర్చన చేయించుకొని ఆ యొక్క ప్రసాదాన్ని, ఆ యొక్క స్వీట్ని ఆ దేవాలయంలో ఉన్న భక్తులకి అందరికీ పంచండి. దీనివల్ల మీకు ఈ సంవత్సరం అంతా శుభం జరుగుతుందమ్మా, మీకు బాగుంటుంది. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మన పుట్టినరోజు నాడు దేవాలయానికి వెళ్తే మంచిది. దేవాలయానికి వెళ్ళి అక్కడ అర్చన చేయించుకొని, అక్కడ అయ్యగారు ఉంటారు, అక్కడ అర్చక స్వామి వారు లేదంటే పురోహితులు లేదా పెద్ద గురువులు ఉంటారు, వాళ్ళకి యథాశక్తి దక్షిణ తాములు ఇచ్చి చక్కగా వాళ్ళ యొక్క ఆశీస్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు కూడా ఆ యొక్క ఆశీస్ తీసుకుంటే మీకు అంతా మేలు జరుగుతుంది. ఇకపోతే ఈ రియల్ ఎస్టేట్ వర్క్ బాగుందండి, స్పెక్యులేషన్ లాభిస్తుంది. ప్రైవేట్ రంగంలో ఉన్న వారు కూడా బాగుంది. వాటర్ ఫీల్డ్ వర్క్ బాగుంది. షేర్ మార్కెట్ బాగుంది. అలాగే రాజకీయ నాయకులు కూడా బాగుందండి. ఈ సంవత్సరం మీకు ఈ మాసం, ఈ జనవరి మాసం రాజకీయ నాయకులకు బాగుంది. మీకు ప్రజల్లో మంచి గుర్తింపు వస్తుందండి. అలాగే సినిమా, టీవీ, కళారంగంలో కూడా బాగుందండి. మీకు మంచి మంచి అవకాశాలు వస్తాయి, మీకు మంచి అవార్డులు కూడా వస్తాయి. ఇక వ్యాపారస్తులకి, అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది. జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది. కొత్తగా కూడా వ్యాపారం పెట్టుకోవచ్చు మీరు, మంచి లాభాలు వస్తాయండి మీకు. ఇకపోతే విద్యార్థులు కూడా బాగుంది, చక్కగా చదువుతారు. ఇక వివాహం అయ్యే వారు ఎవరైనా ఉంటే మాత్రం వివాహ ప్రయత్నం చేసుకోండి, మీరు వివాహ ప్రయత్నం చేసుకోండి. ఇక ఉద్యోగస్తుల విషయం వస్తే ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ పరంగా ఉద్యోగస్తులకి బాగుందని మీకు చక్కగా ఉంది. ఉద్యోగం లేని వాళ్ళు కూడా ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగం లేని వాళ్ళు ప్రయత్నం మాత్రం కొంచెం గట్టిగా చేసుకోండి, మీరు ఈ ప్రయత్నం ఫలిస్తుంది. ఇకపోతే ఉద్యోగస్తులకి పై అధికారులతో ప్రశంసలు పొందుతారు. చక్కగాని తోటి సహ ఉద్యోగులను మేము గౌరవిస్తారు, మీకు సలహా ఇస్తారు. బాగుందండి, అన్ని విషయాలు బాగున్నాయి మీకు. ఇకపోతే ఇక నేను చెప్పిన ఈ రాశి ఫలాలు, గోచర ఫలాలు కేవలం ఈ మాస ఫలితాలు మాత్రమే. ఎందుకంటే ఇది మీకు ఒక 40% వరకు వర్తిస్తుంది. మిగతా 60% మీ జన్మ జాతకం మీద ఆధారపడుతుంది. ఎందుకంటే నేను చెప్పిన ఫలితాలు కొంతమంది జరగచ్చు, కొంతమంది జరగకపోవచ్చు. దయచేసి నా వీడియో చేసి వీక్షలు గమనించండి. నేను ప్రతి వీడియోలో చెప్పినట్టు ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. ఎందుకంటే చాలా మంది కాల్ చేస్తున్నారు, గురుగారు మీరు చెప్పినవి జరిగినాయండి, బాగున్నాయి. కొంతమంది మీరు చెప్పినవి జరుగుతా లేదు, కొంతమంది నాకు ఫోన్ చేస్తారు. కాబట్టి చెప్తున్నానమ్మా, తప్పకుండా మీ యొక్క జాతకాన్ని కూడా పరిశీలన చేయించుకోండి. అంటే నాతోనే చేయించుకోవాలని నేనేం చెప్తలేదు, మీ ఇష్టం. మీ ఇష్టం వచ్చిన మీకు ఎవరైతే నమ్మకం ఆ పండితుల దగ్గరికి వెళ్ళి ఈ సంవత్సరం ఎలా ఉందనేది ఒకసారి పరిశీలన చేసుకోండి. ఒకవేళ నాకే చేయాలంటే కింద నెంబర్ ఉంది, నెంబర్కి కాల్ చేయండి, తప్పకుండా మీకు సలహా సూచన కూడా జరిగింది. ఇక మేషరాశి వారు ఈ జనవరి మాసంలో నేను కొన్ని పరిహారాలు చెప్తాను, అవి మీరు చేసుకోవడం సరిపోతుంది. ఈ మాసం మీకు యోగిస్తుంది. అది ఏమిటి అంటే, ప్రథమంగా మీరు మంగళవారం రోజున ఆంజనేయ స్వామి దేవాలయం వెళ్ళాలి, ఒక 5 ప్రదక్షిణ చేయాలి. అక్కడ స్వామికి సింధూరంలో చేయించాలి. అవకాశం ఉన్నప్పుడు ఒక మంగళవారం మాత్రం వడమాన సమర్పించాలి స్వామివారికి. ఇంకా అవకాశం ఉన్నవారు ఆంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం రోజున సాయంత్రం వేళ ప్రదోష వేళలో 108 ప్రదర్శన చేయండి. శ్రీరామ జయ రామ జయ జయరామ అనుకుంటూ 100 ప్రదర్శన చేయాలి. అవకాశం ఉన్నవారు మాత్రమే ఏమ్మా అలా చేయండి. లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి వారికి ఒక మంగళవారం అభిషేకం చేయించుకోండి, పంచామృత స్నాన అభిషేకం చేయించుకోండి. ఇక ఒక మంగళవారం మాత్రం కందులు దానం చేయండి. ఎర్రటి వస్త్రంలో కందులు మూటగట్టి అక్కడ అయ్యగారికి దానం చేసి యథాశక్తి దక్షిణ తాంబూలం ఇవ్వండి. అలాగే ఒకసారి వీలైతే సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవడం. మీకు వీలైనప్పుడు ఇంట్లోనే ఏకాదశి రోజున, పౌర్ణమి రోజున, ఈ శనివారం రోజున, ఏదో ఒక రోజున మీ అవకాశంలో ఒక్కసారి వీలైన వారు సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవడం చాలు, ఇంకేం పర్లేదు. ఇందులో మీరు భయపడాల్సిన పరిస్థితి లేదు, ఏం లేదు. కానీ ఒకటే నేను చెప్పేది, అందరికీ కూడా పరిస్థితులు ఎవరికైనా సరే కొంతమందికి ప్రతికూలంగా ఉండొచ్చు, కొంతమంది అనుకూలంగా ఉండొచ్చు. ధైర్యంగా ఉండండి, మనోనిబ్బరంగా ఉండండి, మనోధైర్యంగా ఉండండి. అడుగు ముందుకు వేయండి. తోసిరాజు ఆటగట్టు ఎన్ని సమస్యలు వచ్చినా సరే దాన్ని అధిగమం చేస్తేనే మనం సక్సెస్ అవుతామా, లేకపోతే మీరు అలాగే ఉంటారు. దయచేసి ఇవన్నీ గమనించండి. మీ అందరికీ కూడా ఈ మాసం మేలు జరుగుతుంది, శుభం జరుగుతుంది. సర్వేజన సుఖనభవంతు, శుభం భవంతు, స్వస్తి.